హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో. టైం కరెక్ట్గా 3:45 అయింది. ఇప్పుడే లైవ్ అంతా అయింది. మొత్తం పాయింట్లన్నీ నోట్ చేసుకున్నా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మొత్తం హౌస్లో గేము మొత్తం మన నిఖిల్ చుట్టూరే జరుగుతుంది. నిఖిల్ స్ట్రాటజీ ఏంటి మొత్తం డీకోడ్ చేశా. నిఖిల్ సోనియా పప్పెట్టు, నిఖిల్ పృథ్వీ బ్రదర్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు, నిఖిల్ అలాగే మిగిలిన అందరితో రేలంగ మామలా ఉన్నాడు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నిఖిల్ ఒక మాస్టర్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు. అది క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తా. ఈరోజు డిస్కషన్లన్నీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వేలో నిఖిల్ చుట్టూరే జరుగుతుంది. అసలు నిఖిల్ గేమ్ ప్లాన్ ఏంటి, సోనియాకుల ఏమనుకుంటుంది నిఖిల్ గురించి, యష్మి ఏమనుకుంటుంది నిఖిల్ గురించి, అసలు యష్మికి సోనియాకులకి అయిన గొడవ ఏంటి, దాని తర్వాత ఏం జరిగింది, పృథ్వీ ఎందుకు నిలదీశాడు మన నిఖిల్ని, నన్ను ఎందుకు సేవ్ చేయలేదు, నైనికని ఎందుకు సేవ్ చేసావు, అలాగే విష్ణుప్రియ, సీత, నైనిక ఏమనుకుంటున్నారు విష్ణు గురించి, నిఖిల్ గురించి అండ్ సోనియాకుల గురించి. అలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మాట్లాడుకుందాం వన్ బై వన్. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చాలా టర్న్ చేస్తుంది నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో. ఎందుకంటే ఒకటైతే ఫిక్స్, గ్రూప్స్ అయితే ఫామ్ అయిపోయి, మామూలు గ్రూప్స్ కాదు, పెద్ద గోడలతో కట్టిన గ్రూప్స్ అవి, అంబుజా సిమెంట్తోని. మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో దయచేసి లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది వీడియోకి, అండ్ నాకు కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా నామినేషన్స్ అయిపోయాయి కదా. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆ పెంట అలాగే కంటిన్యూ అవుతుంది. ఏది, యష్మి గొడవ, సోనియాకుల గొడవ. ఇద్దరు అరుచుకొని చచ్చిపోయారు. ఎవరెవరు ఏం మాట్లాడారు, మళ్ళీ ఏం కరిసేసుకున్నారు, అసలు ఆ పాయింట్స్ ఏంటో మనం క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. నేను చెప్తాను, మీరు వినండి. సో యష్మి వచ్చి ఏమంటుందంటే, ఆ నామినేషన్లు అయిపోయిన తర్వాత పృథ్వీకి చెప్తుంది మాట, నిజం చెప్తున్నారా, నేను ఆ ఇంటెన్షన్తో నిన్ను చూడలేదు అని చెప్తుంది. ఎందుకంటే యష్మి చాలా ఫీల్ అయ్యి ఏడిసింది కూడా తర్వాత. సోనియా ఒకలా ఒక మాట అన్నది కదా, నువ్వు ఎంతసేపు వాళ్ళిద్దరి వైపే చూస్తున్నావు కదా, వాళ్ళిద్దరినే చూసుకున్నావు కాబట్టి నా గేము, నా ఫిజికల్ గేమ్ నీకు కనబడట్లేదంటే ఆమె హట్ అయ్యేది. వేరే ట్రాక్లో నన్ను అలా లింకప్ చేస్తుంది. ఎందుకంటే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా పృథ్వీకి నాకు లింకప్ చేసిందని చెప్పి ఆమె అలాగా ఎమోషనల్గా అప్సెట్ అయ్యి ఏడిసింది కూడా. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పృథ్వీకి, నేను ఎప్పుడు నిన్న ఇంటెన్షన్తో, ఆ ఉద్దేశంతో చూడలేదురా అని చెప్పి. అది అయిపోయిన తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ సీత ఏమో మనకంటే హక్ చేసుకుంటుంది. ఇట్స్ ఓకే నామినేషన్ అయిపోయింది కదా, నార్మల్ పంచాయతీయే. తర్వాత యష్మి రూమ్లోకి వెళ్ళి చాలా టాప్ లేసి పెట్టేట్టు అరుస్తుంది అన్నమాట. నేను ముందు నుంచి చెప్తున్నా, నువ్వు ఎప్పుడూ ఆ 3 పర్సన్లకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వలే, నేను ఇది కావాలంటే బరాబర్ చెప్తా అని చెప్పి ప్రేరణకి, నబీల్కి చెప్పుకుంటుంది. నువ్వు అంత గేమ్ ఆడినప్పుడు నువ్వెందుకు అంత డిసప్పాయింట్ అయ్యో, మీ చీఫే చెప్పాడు కదా నాకు నచ్చలేదు తను అలా మాట్లాడడం అని. అంటే ఏం జరిగిందంటే, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఆ రెడ్ ఎగ్ ఇచ్చిన తర్వాత ఆమెకు ముందే తెలుసు, రెడ్ ఎగ్ ఇస్తే నిఖిల్తోని కంటెస్ట్ చేయాలి, ఓడిపోతుందని తెలుసు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓడిపోయిన తర్వాత నిఖిల్కి అన్నదంటే, ఏరా నేను ఓడిపోతానని తెలిసే కదా నువ్వు నాకు ఇచ్చేవని చెప్పి. దానికి నిఖిల్ హట్ అయ్యి ఈ విషయాన్ని యష్మి కూడా షేర్ చేసుకున్నాడు. యష్మి కూడా అది బయట పెట్టేసింది. మీ చీఫ్ దగ్గరే నువ్వు అలా అన్నావు, నీకు గేమ్ ఆడడమే రాదు, ఇచ్చిన టాస్క్ ఏమో సరిగ్గా ఆడక మళ్ళీ అలా మాట్లాడు, నువ్వే చెప్పాలి గేమ్ గురించి అని చెప్పి. సోనియాకులకి ఎక్కడ తగలాలి అక్కడ తగిలింది. యష్మి కూడా మాత్రం హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ సార్. బట్ దీనివల్ల నిఖిల్కి చాలా రప్చర్ అవుతుంది. ఆ రప్చర్ ఏంటో మాట్లాడదాం. ఇది అయిపోయింది. తర్వాత సోనియా వచ్చి, వెళ్ళి ఆ చీఫ్తో మాట్లాడుకో, గేమ్ అంటే చీఫ్ ఒకటే కాదమ్మా, ఇంకా చాలా ఉంటాయి అని చెప్పి సోనియా అంటది. ఏంటి లాజిక్ అర్థం కదా, ఒకసారి గేమ్ అంటే చీఫ్ చెప్పిన మాట వినాలంటది, ఇంకోసారి గేమ్ అంటే చీఫ్ కాదంటది. యష్మి వచ్చి, ఎగ్జాక్ట్లీ నువ్వు ఆడిన గేమ్ ఎంతే, చీఫ్ తప్పని చెప్పి సైడ్ అయిపోతావు, చెప్పాను కదా ఇలాగే కరెక్ట్ చెప్పింది. యష్మి ఏమో ప్రేరణ, నబీల్కి చెప్తుంది, ఎప్పుడు అంతే రామా, ఎప్పుడు ఆ పాయింట్ ఎప్పుడు కరెక్ట్గా చెప్పిందని, ఆ ప్లేట్ ఇటు తిప్పుతుంది, అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, అది తిప్పుతుంది, ఆమె తిప్పే అంటే ఎవరో తిప్పలేరు ఆ ప్లేట్ అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో అరుస్తుంది అన్నమాట. ఎప్పుడూ ఒప్పుకోదు. వాళ్ళిద్దరిని చూస్తా అంటది. నీకు అంత కేర్ ఉన్నప్పుడు చేసినప్పుడు చెప్పాలి కదా. దేనికి రాసినది అదే, వాళ్ళిద్దరి మీద అంత కేరు, సిస్టర్లీ రిలేషన్షిప్, మదర్లీ రిలేషన్షిప్ అన్నప్పుడు వాళ్ళు ఏదైనా మిస్లీడ్ అయినప్పుడు, అగ్రెసివ్ అయినప్పుడు చెప్పాలి కదా, అప్పుడు చెప్పదు. సోనియా ఇప్పుడు ఈమె ఇక్కడ అరుస్తుంది, ఆ రూమ్లో కనబడుతుంది. మరి సోనియాకులా బేసిక్గా భయపడింది, ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్లు పెడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇలాంటివి జరిగితే ఇగ్నోర్ చేస్తుంది, బట్ మళ్ళీ వస్తుంది యష్మి దగ్గరికి వచ్చి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నీ స్టాండర్డ్ బయట పెడుతున్నావు, ఫస్ట్ నువ్వే అన్నావు నేను ఫిజికల్గా
ఆడలేదన్నా, తర్వాత ఇప్పుడు వచ్చి క్లారిటీ లేదంటున్నావు, నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకొని నువ్వే బ్యాడ్ అయిపోతావు అని చెప్పి సోనియాకి నీట్గా యష్మిని అంటుంది బయట బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ చేయడానికి. యష్మి ఏమైనా తక్కువ తింటుందా, నేను క్లారిటీ అనలే, నువ్వు ఆడలే అన్నా, నువ్వు మళ్ళీ ప్లేట్ తిప్పకమ్మ తల్లి అని చెప్పి అంటుంది. సోనియా అంటది, నేను నా క్లాన్లో నేను ఎక్కడ పాయింట్ పెట్టాలి అక్కడ పాయింట్ పెట్టా, గేమ్ ఆడినా నువ్వు చూడకపోవచ్చు, బట్ నేనేం ఆడాను, నేను ఎక్కడెక్కడ వాయిస్ అవుట్ చేశానో నాకు తెలుసు, నువ్వు చెప్పవసరం. యష్మి అంటది, ఇది నా నామినేషన్ పాయింట్ అమ్మ తల్లి, ఎందుకు నా నామినేషన్ పాయింట్ వేస్తాను వదిలి నువ్వెందుకు మళ్ళీ దాన్ని జస్టిఫై చేస్తావు అన్నట్టు చెప్తుంది. నీ మళ్ళీ కూడా చెప్తాను, నీ గేమ్ ఒకటే, వాళ్ళని వెపన్స్లా వదలని తప్ప నీకంటూ ఒక ఇండివిజువల్ గేమ్ ఉండదని చెప్పి గట్టిగా ఇస్తుంది. అసలు నీకు అర్థమవుతుందా, నువ్వు అస్సలు ఆడలే అని చెప్పలే, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, అయినా నా నామినేషన్ పాయింట్ని నువ్వు ఎందుకు అలా పీకుతుందో, నీకు మాట్లాడాలనిపిస్తే వెళ్ళి కెమెరాలతో చెప్పుకో, పో అని చెప్పి గట్టిగా గెలుస్తుంది. నువ్వు నా దగ్గర వచ్చి దొబ్బక నా నామినేషన్ పాయింట్ చెప్పాను, అయిపోయింది, డన్, నీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ ఏమైనా జస్టిఫికేషన్ కావాలంటే వెళ్ళి కెమెరాలతో మాట్లాడుకో తప్ప నా దగ్గరికి వచ్చి సాగొట్టుకని చెప్తుంది. సోనియా అంటది, నువ్వు వేసేదన్నీ యూజ్లెస్ నామినేషన్స్లో అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు యష్మి అంటది, నాది యూజ్లెస్ అయితే మరి మిగిలిన వాళ్ళు వేసిన నామినేషన్లు ఏంటి, నీ మీద నేను ఒక్కరినే నామినేషన్ వేయలే కదా, మిగిలిన వాళ్ళు చాలామంది వేశారు కదా, అవి కూడా యూజ్లెస్ నామినేషన్సేనా, మరి ఆ పాయింట్ నేను చెప్పిన పాయింట్ కాదే, మరి అవి కూడా యూజ్లెస్ పాయింట్సేనా, అంటే నువ్వు చెప్పినవే అన్ని పర్ఫెక్ట్ నామినేషన్ పాయింట్లు అమ్మ అని చెప్పి సేమ్ బిందులు గొడవలే. తర్వాత యష్మి వచ్చేసి నిఖిల్ ఇప్పుడు యష్మి దగ్గర వింటారు కదా, తర్వాత చూడండి స్క్రీన్ ప్లే ఏం చేస్తాడు, అన్ని రకాల స్క్రీన్ ప్లే చెప్తాను నేను. అండ్ నిఖిల్ ఎందుకు నైనికాని సేవ్ చేసాడో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మామూలుగా ఉండదు లాజిక్. మనోడు ఎంత కన్నింగ్గా ఆలోచిస్తున్నాడంటే అది ఆయన గేమ్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ క్లియర్ ఎగ్జాంపుల్స్తో చెప్తా, ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. వై నాట్ పృథ్వీ, వై నైనిక, పృథ్వీ కూడా అది చాలా హట్ అయ్యి అడుగుతాడు కొంచెం సీరియస్ టోన్లోనే, అక్కడ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తా. యష్మి ఏమో నిఖిల్ చెప్తుంది, మీ ఇద్దరిని చూస్తాని ఎందుకు తెలిసింది, నేను మీ ఇద్దరిని చూస్తున్నానా, అసలు నా గురించి అలా ఎలారా అంటది, నేను మీ ఇద్దరినే చూస్తున్నానని చెప్పి, ఆమె చూసిందా మీ ఇద్దరిని నేను ఆ ఉద్దేశంతో చూస్తున్నానని చెప్పి. నైస్ సిస్టర్, వెరీ నైస్ సిస్టర్ అయితే ఇలా మాట్లాడతారా, జస్ట్ రిమెంబర్రా, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నాతో పాటు మీరు కూడా బ్యాడ్ అవుతారు బయట జనాల్లో, మీరు ఇలాగా ఏమి మాట్లాడకపోతే నువ్వు వెళ్ళి మాట్లాడాలి అంటే ఏది మాట్లాడతాడు మనోడు, ఏది గట్టిగా మాట్లాడు, అది కూడా గేమ్ ప్లే, అది కూడా చెప్తా, నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడతారా అంటాడు, కానీ అదేముంటుంది అక్కడ. సోనియా ఏమో ఆ నైనికాకి తన పాజిటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది అనమాట. నేను ఫిజికల్ గేమ్స్ ఆడినా కదరా, నేను స్నేల్ టాస్క్ ఆడా గెలిచా, తర్వాత ఆమె క్లాన్లో చికెన్ దొంగతనం చేయమంది చేసిన, తర్వాత స్విమ్మింగ్ పూల్ గేమ్ ఆడినా, ఏంటి ఆడింది స్విమ్మింగ్ పూల్ గేమ్ ఓడిపోయింది, చికెన్ అది అసలు గేమే కాదు, ఒక చిన్న టాస్క్. స్నేల్ టాస్క్ గెలిచిందేమో నిఖిల్ వల్ల, బట్ ఆమె చెప్పుకుంటుంది. అండ్ సంచాలకుగా చేసిన, అండ్ ప్రతి గేమ్లో వాయిస్ అవుట్ చేసా, ఓన్లీ ఆ దొంగతనం విషయంలో, ఎందుకంటే నాకు దొంగతనాలు నచ్చదు, నాది పర్సనాలిటీ కాబట్టి అక్కడే సైలెంట్గా ఉన్నా. నేను మళ్ళీ సిస్టర్ మదర్ సెంటిమెంట్ యూజ్ చేస్తున్నా అంటుంది ఏంటంటే అన్నిసార్లు, నేను ఎక్కడరా చెప్పాను సిస్టర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ అందే, ఫ్యూజులు ఎగిరిపోయి. ఈమె ఒకరోజు ఒక సొల్లు గేమ్ ఆడతారన్నమాట, పాజిటివ్స్ మాట్లాడుకోవాలన్నప్పుడు, ఈమె నా పెద్దోడు, ఈయన నా చిన్నోడు, నాకు ఈయన చూస్తే నా తమ్ముడు గుర్తొస్తున్నాడు, ఈయన చూస్తే నాకు మా నాన్న గుర్తొస్తున్నాడు, అదే మదర్లీ రిలేషన్షిప్ అని చెప్పి ఈమె చెప్పింది. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడ డిఫైన్ చేసానని చెప్పి ఎంత నీట్గా ప్లేట్ తిప్పింది అక్క, అసలు బుర్రపాడు అసలు. తర్వాత ఏమో యష్మి అంటది, ఇంట్లో ఈ వల్ల ఏ అబ్బాయితో మాట్లాడినా ఏం వర్డ్ యూజ్ చేస్తుందని భయం వేస్తుందని చెప్పి ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయి పాపం ఏడుస్తుంది. తర్వాత కన్సోల్ చేస్తాడు. తర్వాత నబీల్ వచ్చి నిఖిల్కి చెప్తాడు, నాకు అబ్బాయి చెప్పాడు ఎగ్స్ వద్దు అన్నాక వద్దు టచ్ చేయకూడదని చెప్పి, బట్ సోనియా ఆకులే ఫస్ట్ వెళ్ళి తీసుకుందంటే నిఖిల్ నీట్గా కవర్ చేయడం ట్రై చేస్తా, అది ఫస్ట్ డే రా, అది నాకు తెలియదు నాన్న అంటే. ప్రేరణ అంటది, లేదు ఫస్ట్ డే సోనియా చేసింది, నెక్స్ట్ డే సీత చేసింది అంటే. నిఖిల్ అంటాడు, ఫస్ట్ డే నాకు సంబంధం లేదురా అని చెప్పి నీటికి సైడ్ అయిపోతాడు. యష్మి అంటది, నా నామినేషన్ పాయింట్ సింపుల్ రా, మీ స్ట్రెంత్ యూజ్ చేసుకుని ఆడింది, అదే ఆమె స్ట్రాటజీ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ ఆమె ఇండివిజువల్ గేమ్ ఎక్కడుంది ఇక్కడ, అదే నా పాయింట్ సింపుల్. నబీల్ అంటాడు, ఓమన్ నామినేషన్ చెప్పినప్పుడు అయితే మరీ బాధ అనిపించింది, ఆయన పాయింట్ కంప్లీట్ అవ్వకముందే మధ్యలో ఏమో మాట్లాడేది, అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది అని చెప్పి. అప్పుడు నిఖిల్ అంటాడు, గేమ్లో నేనైతే ఇండివిజువల్గా ఆడానురా, నేను ఎప్పుడు అలా గ్రూప్ గేమ్ ఆడలేదు అంటే. యష్మి నబీల్ కూడా అంటారు, అది ఓకే మామ, అదైతే అగ్రీ చేస్తావు, నువ్వైతే ఇండివిజువల్గానే ఆడావని చెప్పి. నిఖిల్ చెప్తాడు, నేను ఆపర్చునిటీ చీఫ్ సెలక్షన్ వరకు ఇవ్వగలరు, నా చేతిలో ఉందిరా,
మిగిలిన సంపాదించుకోవడం పోగొట్టుకోవడం మాత్రం అది ఆమె చేతిలో ఉందని చెప్పి ఇక్కడ సోనియా గురించి చెప్తాడు అనమాట. వినాలి ఇవి. ఇప్పుడు యష్మి అంటది, నా పాయింట్ సింపుల్ రా, చీఫ్స్గా ఒక అగ్రిమెంట్ వచ్చాక నువ్వు అలా ఎలా చేస్తావని చెప్పి సింపుల్. దానికి ఆమె ఏవేవో చెప్తుంది. నిఖిల్ అంటనమాట, ఇంకోటి ఆమె నా పేరు పృథ్వీ పేరు నీకు అలా లింకప్ చేయడం వల్ల ఏమీ బ్యాడ్ అయిపోతుంది, జనాలకు తెలుసు అదేంటో, నువ్వు ఫీల్ అవ్వక ఎక్కువ ఆలోచించకని చెప్పి చెప్తాడు. యష్మి అంటది, నేను బ్యాడ్ అవ్వడం కాదు, నాతో పాటు మీరు కూడా బ్యాడ్ అవుతారా, మీరు స్టాండ్ తీసుకొని మాట్లాడుకోవాలి. ఆ పృథ్వీ మ్యాటర్ కూడా ఒక 3 days బ్యాక్ అలాగే అయింది, పృథ్వీని వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ అండ్ యష్మి అని చెప్పి, అందుకే నాకు ట్రిగ్గర్ అయింది. నేను ఫ్రెండ్గానే మీకు నేను ఇంత వాల్యూ ఇస్తున్నాను, ఆమె సిస్టర్ మదర్ అని చెప్పినప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు కదరా, చాలా రాంగ్ కదా అని చెప్పి నాకు అందుకే ఫీల్ అయ్యి అందుకే నాకు ఏడుపు వచ్చింది అని చెప్తుంది. నిఖిల్ అంటే నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకుంటాను, నువ్వు చిల్ డౌన్ అవ్వు అని చెప్తుంది. యష్మి ఏమో నేనేం వచ్చినప్పుడే మాట్లాడరు, అప్పటి వరకు మాట్లాడకని చెప్తుంది. అప్పుడు నిఖిల్ అంటాడు, నేను నేను అందరినీ సాటిస్ఫై చేయలేను కదా, నేను నాకు సార్ కూడా అన్నారు కదా అలా డౌట్ఫుల్గా ఉండకని, ఆ రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు దాని మీనింగ్ అదే కదా, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇచ్చాను, అంతకు మించి ఏం లేదని చెప్పి ఈయన సైడ్ ఈయన జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు. చూసారా, ఇప్పుడు అన్ని కార్నర్స్లో కూడా మాట్లాడుకుందాం. తర్వాత యష్మి ఏమంటుందంటే, మా క్లాన్లో అనుకున్నారు మీరు గ్రూప్ గేమే ఆడతారు 100% అని, నాట్ ఇండివిజువల్ గేమ్ అని, బట్ అది అయిపోద్ది. దాని తర్వాత స్క్రీన్ పై ఎలా మారుతుంది అంటే, సీత, విష్ణుప్రియ, నబీలు డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. ఏమని, సోనియా ఏమేమి మాటలు మాట్లాడింది యష్మికి ఎందుకు ట్రిగ్గర్ అయింది, ఎందుకు ఏడిచింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు సైలెంట్గా. ఆమె ఇలా అన్నది యష్మి గౌడకి ఫోకస్ అంట ఇద్దరు అబ్బాయిల మీదే అని చెప్పి అన్న వల్ల బ్రేక్ డౌన్ అయ్యి ఏడిచింది అని చెప్పి. ఇప్పుడు సరైన ఇక్కడ చూడండి చెప్తాను నిఖిల్ స్ట్రాటజీ. పృథ్వీ చాలా హర్ట్ అవుతాడు. ఎందుకు హర్ట్ అవుతాడంటే, నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 7 మెంబర్స్ ఉంటే ఒకళ్ళు సేవ్ చేయమని చెప్తారు మాట. నిఖిల్కి పవర్ ఇస్తే నిఖిల్ వచ్చి నైనికాని సేవ్ చేస్తాడు. దానికి పృథ్వీ హర్ట్ అవుతాడు. ఎందుకంటే పృథ్వీని సేవ్ చేయలేదు ఎందుకని. సో పృథ్వీ వచ్చి అడుగుతాడనమాట. ఈ కాన్వర్సేషన్ రాశాను కానీ మీకు క్లియర్గా చెప్తానండి. ఏం అడుగుతాడంటే, నాకు ఒకటి క్లారిటీగా చెప్పు, నిన్నటి వరకు నాకు ఒకలా ఉండేది, బట్ నాకు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నైనికాని సేవ్ చేసావో నాకు ఒకటి అనిపిస్తుంది, నువ్వు కావాలనే నిన్న నాకు చీఫ్ కంటెంటర్ కింద ఇవ్వలేదు. ఎందుకంటే చీఫ్ కంటెంటర్ కింద ఇస్తే నువ్వు నాతో గేమ్ ఆడాలి, నువ్వు నాతో గేమ్ ఆడితే నువ్వు ఓడిపోతావు అని తెలుసు, అందుకని చెప్పి నాకు ఇవ్వలేదు అనిపించింది. రైట్ నో నాకైతే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆ పని అప్పుడు చేసినప్పుడు నిన్న మొన్న చేసినప్పుడు నాకు అలా అనిపించలే, బట్ ఇప్పుడు నాకు అలా అనిపిస్తుంది. అంటే ఎందుకు అలా అనిపిస్తుందిరా నీకని నిఖిల్ అంటారు. యాక్చువల్గా మనోడు ప్లాన్ అదే. మనోడు ఎందుకు ఇవ్వలేదంటే పృథ్వీకి సేమ్ పృథ్వీతో పెట్టుకుంటే పృథ్వీ వర్సెస్ నిఖిల్ అవుతుంది. అప్పుడు నిఖిల్ చీఫ్ అవ్వడం కష్టం, అది ఆయనకి తెలుసు, అది స్ట్రాటజీ. సో కావాలని సోనియా ఆకుల ఫిజికల్గా వీక్ ఉంటుంది కాబట్టి సోనియా ఆకులకి ఇచ్చాడు. అండ్ దాంతోపాటు ఇంకో చెక్ లిస్ట్ ఏం ఫిల్ అయిపోతుంది, ఆమెకు ఆపర్చునిటీ ఇచ్చినట్టు కూడా ఫిల్ అయిపోతుంది కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్. ఈ విషయాన్ని పృథ్వీ డీకోడ్ చేశాడు. ఎప్పుడైతే సేవింగ్ అని ఒక పవర్ వచ్చినప్పుడు పృథ్వీని సేవ్ చేయకుండా నైనికాని సేవ్ చేశాడు అవుట్ ఆఫ్ సిలబస్. మనోడికి అర్థమైంది. మనోడు అంటాడు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఒక పాయింట్ చెప్పు, మేమిద్దరం ఒక క్లాన్లోనే ఉన్నాం కదా, నీ క్లాన్లోనే ఉన్నాం కదా, నేను ఎక్కడ ఆమె కంటే తక్కువ, ఎందుకు ఆమెనే సేవ్ చేసావు, నన్ను ఎందుకు చేయలేదు అంటే నేను ఒక సొల్లు రీజన్ చెప్తాడు. ఏంటంటే, నువ్వు ఎలాగైనా సేవ్ అయిపోతావురా, నీకు స్ట్రెంత్ ఉంది, నువ్వు ఈ క్లాన్ కాదు ఇంకో క్లాన్కి వెళ్ళా, నీకు ఆ స్ట్రెంత్తో నువ్వు క్లాన్ ముందుకు తీసుకెళ్తావు. సో కన్ఫామ్గా నువ్వు విన్ అవుతావు, నువ్వు ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉన్నావు. ఆమె చాలా వీక్గా ఉంది ఒక 1 week నుంచి. ఆ లోలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే ఒక మారల్ బూస్టప్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఆమెకి ఇచ్చానని చెప్పి ఒక రీజన్ చెప్తే పృథ్వీ అస్సలు ఏమంటారు సాటిస్ఫై అవ్వడు. ఎందుకంటే ఆన్సర్ అలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ నిఖిల్ స్ట్రాటజీ ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, కంటెండర్ది కావాలని పృథ్వీకి ఇవ్వలేదు, ఎందుకంటే పృథ్వీ వర్సెస్ నిఖిల్ అయితే పృథ్వీ గెలిచేస్తాడని. ఇంకోటి ఇప్పుడు కూడా ఎందుకు నైనికాకి ఇచ్చాడు అంటే, లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఎవరున్నారు, పృథ్వీ అండ్ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. డేంజర్ జోన్లో పృథ్వీ ఉన్నాడు. దట్ మీన్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చినా కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఎవరిని సేవ్ చేయాలి, పృథ్వీని సేవ్ చేయాలి. కానీ పృథ్వీని ఎందుకు సేవ్ చేయలేదు, అర్థమైంది కదా. పృథ్వీని ఇప్పుడు సేవ్ చేస్తే ఆ డేంజర్ జోన్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వస్తే ఈయనకి వర్కౌట్ అవ్వదు. ఈయనకి పృథ్వీ వెళ్ళిపోవాలి.
పృథ్వీ వెళ్ళిపోతే ఫిజికల్గా అక్కడ స్ట్రాంగ్ ఉన్న పర్సన్ ఎవరున్నారు, ఇంకెవరు లేరు. అప్పుడు ఈయన యునానిమస్గా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు టాస్క్ల మీద టాస్క్లు. సో అది ఎలా సాఫ్ట్గా డీల్ చేశాడంటే, ఫస్ట్ పృథ్వీ చీఫ్ అవ్వకూడదు. చీఫ్ అయితే ఎక్స్ట్రా ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి చీఫ్ కంటెండర్ టాస్క్లో సెలెక్ట్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇక్కడ సేవింగ్ చేసేస్తే ఏమో ఈ నామినేషన్లో ఉంటే ఎలిమినేట్ అయిపోతాడేమో, ఒకవేళ సేవ్ చేస్తే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వీక్ వెళ్ళి మళ్ళీ చీఫ్ అయితే మళ్ళీ ప్రాబ్లం నిఖిల్కే. సో హీ వాంట్స్ టు కిక్ పృథ్వీ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇది 100% నిఖిల్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు అంతకుమించి చేయలేదు. మిగిలిన అన్ని సొల్లు పాయింట్లు. ఆయన ఏదైతే చెప్తున్నాడో నైనిక లోగా ఉంది, ఆమెకి ఒక మోరల్ బూస్టప్ ఇస్తుంది, అదంతా తుప్పాస్ పాయింట్లు. ఈ ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు ఈ పాయింట్ ఏం చేశాడు అంటే, పృథ్వీని సైలెంట్ చేశాడు, సోనియా అక్లాని సైలెంట్ చేశాడు. సోనియా అక్లేమో ఇంకో మాట అనలేదు, నన్ను ఎందుకురా సేవ్ చేయలేదని, ఎందుకంటే చీఫ్ కంటెండర్ కింద ఇచ్చాడు. పృథ్వీకి ఏం చెప్తున్నాడు, నువ్వు ఆల్రెడీ స్ట్రెంత్ ఉంది, నీకు ఆల్రెడీ ఆ పవర్ ఉంది, నువ్వు ఏ క్లాన్కి వెళ్ళినా కూడా నువ్వు విన్ అవుతావు అని చెప్తే పృథ్వీ అసలు కన్విన్స్ అవ్వాలి. ఏం చెప్తాడంటే, నాకు ఏమనిపిస్తుందంటే అనవసరంగా నేను ఈ క్లాన్లో ఉన్నాను, ఎందుకంటే మీ ప్రియారిటీ లిస్ట్లో నేను అసలు లేను. నేను అంత కష్టపడి క్లాన్ని విన్ చేయిస్తే నాకంటూ ఏమీ ఒక టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు, నేను వేరే క్లాన్కి వెళ్ళిపోవాల్సింది, నెక్స్ట్ వేరే క్లాన్కి వెళ్ళిపోతాను చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాను. ఇక్కడ పృథ్వీ హర్ట్ అవడంలో తప్పులేదు, బట్ నిఖిల్ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి. మనకి చూడడానికి బయట ప్రపంచంలో ఎలా ఉందంటే, నిఖిల్ పృథ్వీ ఒక బ్రదర్లీ రిలేషన్షిప్, నిఖిల్ సోనియా ఏదో సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, నిఖిల్ రాలంగమామలా ఉన్నాడు, ఆటలు సరిగ్గా తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు అని అనుకుంటున్నారు. నో, నథింగ్. నిఖిల్ ఆడాల్సిన స్ట్రాటజీ ఎప్పుడో మొదలుపెట్టాడు. ఆమెతో వెర్బల్గా మనం ఢీ కొట్టలేము, ఆమెకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎక్కువ. సో ఆమెకు ఆపోజిట్ ఉండే కంట, ఆమె అంటే సోనియా అక్లా, ఆమెకు ఆపోజిట్ ఉండే కంట ఆమెతో టీమప్ అయ్యి ఆమెనే డౌన్ చేస్తే ఆమె మెల్లికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ స్క్రీన్ ప్లేతో నరుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు కట్ చేస్తే సోనియా అక్లా ఫస్ట్ వీక్తో పోలిస్తే ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది. ఫస్ట్ 3 days ఆమె ఇక్కడ ఉంది పొజిషన్, ఇప్పుడు ఎలా ఉంది, ఫిజికల్కి ఏం ఆడట్లేదని చెప్పి ప్రపంచం అంతా అర్థమైపోయింది. అండ్ ఒక గ్రూప్ ఫామ్ చేశాడు. గ్రూప్ ఫామ్ చేసి ఆయనకు ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ స్టేచర్ క్రియేట్ చేసుకున్నాడు. ఆమె మొత్తం నెగిటివ్ స్టేచర్ వచ్చింది మొత్తం అంతా. అండ్ ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే, నామినేషన్లో వస్తే అస్సాంకి వెళ్ళిపోయినట్టు రెడీగా ఉంది, నీట్గా అలాంటి సిచ్యువేషన్లో పెట్టేశాడు. అలాగే పృథ్వీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఫిజికల్ గేమ్స్లో చూస్తే ఏం చూసినా కూడా. మన బ్రదర్లీ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ తిప్పి ఏం చేశాడు, ఇప్పుడు బయటికి పంపించేద్దాం అన్నట్టు చూస్తున్నాడు. అలాగే మిగిలిన వాళ్ళ దగ్గర కూడా నేను చాలా మంచివాడిని, నాకు ఎమోషన్ యాంగిల్ ఎక్కువ అని చెప్పి అంటూ ఎమోషన్ని పక్కన పెడుతూ నీట్గా ఒక్కొక్కరిని అలా తప్పించుకుంటూ వెళ్తున్నాడు. ఇది కరెక్ట్గా డీకోడ్ చేస్తేనే అర్థమవుతుంది. ఐ హోప్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానని నేను అనుకుంటున్నా. కావాలంటే దీని తర్వాత కంటిన్యూషన్ కూడా చూడండి, ఇలానే ఉంటుంది నిఖిల్ స్ట్రాటజీ. బయటికి కనబడదు, ఇంటర్నల్గా నరుక్కుంటూ వస్తున్నాడు అందరినీ, అది మీరు గమనించాలి. సో పృథ్వీ అయితే చాలా హర్ట్ అయ్యాడు. అండ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను మనోడు ఇలాంటి స్ట్రాటజీతో వెళ్తానని, పర్ఫెక్ట్గా వెళ్ళాడు. అంతే తప్ప నైనిక మీద ఎక్స్ట్రా లవ్ అయితే కాదు. ఎందుకంటే ఆయనకి తెలుసు నైనికాని ఇప్పుడు సేవ్ చేశాను కాబట్టి నెక్స్ట్ టైం ఎలిమినేట్ అయిపోద్దని. బట్ ఆయనకి పృథ్వీ ఎలిమినేట్ అయిపోవాలి. నైనిక అనే పర్సన్ ఈ పేరేంటి, నిఖిల్కి థ్రెట్ కాదు, పృథ్వీ థ్రెట్. సో పృథ్వీని సేవ్ చేయలేదు. అలాగే సోనియా అక్లా థ్రెట్, సోనియా అక్లాని చేయలేదు. అది మ్యాటర్. మీకు అలా కనిపిస్తే చెప్పండి. టైం ఎక్కువ తీసుకున్నా, బట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఏమంటుందంటే, సీత విష్ణుప్రియతో అంటదన్నమాట, నువ్వు నీ నామినేషన్ పాయింట్ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు అనిపించింది, చాలా తుప్పాస్గా డిఫెండ్ చేసుకున్నారంటే. నిజంగానే తుప్పాస్గా డిఫెండ్ చేసుకుంటే అసలు పాయింటే వరస్ట్, ఆ డిఫెన్సివ్ స్కిల్స్ అయితే అసలు 0. విష్ణుప్రియ అంటే ఏమో నాకు బాగానే చేశాను అనిపించింది అంటే ఏం లేదు, బొక్కలా ఉంది అది. ఇప్పుడు ఏంటి, నిఖిల్ సోనియా పృథ్వీ మాట్లాడుకుంటారన్నమాట. సోనియా అంటది, నువ్వు ఆమెతో మాట్లాడిన విషయం నాకు చెప్పలేదు, నేను ఆ విషయం తెలిసినా నిన్నేం అనలే, పర్సనల్గా అడిగా, కిచెన్ విషయాల్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యా, నా వాయిస్ అవుట్ చేశా, ఇది ఎందుకు చెప్తుందో వినండి. సో నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చా, క్లాన్కి రెస్పెక్ట్ ఇచ్చా, అన్నిట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యా, గేమ్లు ఆడా, ఎక్కడ మాట్లాడా అక్కడ మాట్లాడా. బట్ ఆమె క్లాన్లో నాకు ఆ చాయిస్ లేదురా, ఎందుకంటే ఆమె ఒక 4 members ఒక గ్రూప్లా తయారయ్యారు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత నేను చెప్పినా కూడా వాళ్ళు తీసుకురాలంటప్పుడు నేను చెప్పి ఏముంటుంది, యూజ్లెస్. అందుకనే నేను అక్కడ వాయిస్ అవుట్ చేయలేదు. నువ్వంటే ఇక్కడ నేను చెప్తే వింటావు, డెసిషన్ తీసుకుంటావు అంటే అట్లీస్ట్ కన్సిడర్ చేస్తావు, అక్కడ ఆమె చేయలేదు అని చెప్తుంది.
అలా అంటూ మళ్ళీను యష్మి గురించి అంటది, సరే నేను చెప్పలేదు, నేను వాయిస్ అవుట్ చేయలేదు అంటున్నావు కదా, మరి నువ్వు నన్ను ఒక్కసారైనా అడిగావా, మరి నువ్వెందుకు నా క్లాన్లో మెంబర్ అడగలే అని చెప్పి నీకు క్లారిటీ లేదు కదా, ఫస్ట్ నీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఆ క్లారిటీ తెచ్చుకోదామే, దట్ ఈస్ ద గ్రేవ్ మిస్టేక్ యాజ్ ఎ చీఫ్. అదొక చాలా పెద్ద తప్పు ఆమె చీఫ్గా ఉన్నప్పుడు అని చెప్పి ఆమె తోసేస్తుంది అనమాట. ఇది మరీ దారుణం. ఆమెది ఎంతైతే తప్పు ఉందో ఈమెది కూడా అంతే తప్పు ఉంది కదా, ఈమె వచ్చి అడగాలి కదా ఒక క్లాన్లో మెంబర్ అయినప్పుడు. ఇక్కడ ఎలా అయితే పార్టిసిపేషన్, ఆ 4 మెంబర్స్ ఇదంతా సొల్లు. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు పాపం, వాళ్ళని అసలు ఎవడు దేగట్లేదు. ఎవరు ముఖ్యంగా చెప్పాలంటే 3, ఆ సీత, విష్ణుప్రియ, నైనిక అభాగ్యుల్లో పడి ఉన్నారు పాపం. ఇప్పుడు యష్మి, నబీలు మాట్లాడుకుంటారు అన్నమాట. నీకు ఒక ఒపీనియన్ ఉంటే చెప్పాలి కదా, 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఉంటే నీ ఒపీనియన్ చెప్పకూడదు, ఏమో నీ ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే మార్చుకుంటాం కదా, అవన్నీ తుప్పాస్ పాయింట్లు అని చెప్పి బిగ్ బాస్ మే స్క్రీన్ ప్లే అలా మారుస్తాడు అంతే. విష్ణుప్రియ అంటది, ఆమె ప్రతి వాళ్ళకి ఇది కరెక్ట్ చేసుకో, అది కరెక్ట్ చేసుకో అంటుంది, ఎగ్జాంపుల్ నైనిక విషయంలోని అని చెప్తే నబీల్ అంటాడు, అందుకే నేను నామినేషన్ పాయింట్లో చెప్పాను నువ్వేం నా గార్డియన్ కాదని, పర్ఫెక్ట్ చెప్పావు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటారు. తర్వాత ఏమో ఇంకోటి ఇక్కడ ఏంటంటే యష్మి ఏమో సోనియాకుల గురించి చెప్పడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. నిన్న నేను మనీ అని చెప్పదు కానీ ఒక మనిషి టాపిక్ గురించి నేను చాలా లో ఫీల్ అయ్యి ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియక నిఖిల్తో నిఖిల్కి షేర్ చేసుకున్నా. వాడేమో అంత అయిపోయిన తర్వాత వెళ్ళి సోనియాతో షేర్ చేసుకో అన్నాడు. అప్పటికి నేను చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళకి గుర్తొస్తారని, దానికి అర్థం కాలేదు. ఇంకా ఆమె వచ్చింది, ఇంకా తప్పక ఆమెకు కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆమె లెక్చర్లు క్లాసులు బోల్డ్ పీకింది, అస్సలు కంఫర్టబుల్గా అనిపించలేదు నాకు అని ఆ విషయం చెప్తుంది. ఇక్కడ మళ్ళీ స్క్రీన్ ప్లే సోనియా దగ్గరికి వెళ్తుంది అనమాట. నేను ఎక్కడ గేమ్లో రిలేషన్షిప్ తేలేదు నేను, అండ్ ఎక్కడ నేను రిలేషన్షిప్ డిఫైన్ చేయలేదు. మొన్న కూడా నేను అన్నది సరదాగా అన్నా, నిన్ను చూస్తే మా తమ్ముడు గుర్తొచ్చాడు, ఇది వచ్చాడు తప్ప అంత మించి ఏం లేదు, నువ్వు తీస్తున్నావు రిలేషన్షిప్స్ అని చెప్పి యష్మి గౌడ మీద తోస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పే సీత దగ్గరికి వెళ్తుంది. అక్కడ ప్రతి డెసిషను అక్కడికి వెళ్ళే వస్తుంది. అంటే నిఖిల్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సోనియా ఆకుల దగ్గరికి వెళ్ళి అక్కడ సైన్లు అయితేనే మన దగ్గరికి వస్తాయని చెప్తుంది. ఇప్పుడు విష్ణుప్రియ అంటది, నిఖిల్ యాజ్ ఎ క్లాన్ చీఫ్ మిగతా వాళ్ళ దగ్గరికి అస్సలు రాడు, లెటర్ రాగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంకా ఆమెనే చదవమంటాడు, మనకు తెలుగు రాదా, మనకు ఒకటి ఒపీనియన్ ఉండదా అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఇప్పుడు సోనియా వచ్చేసరికి ఎగ్గ విషయం వేరు, పృథ్వీకి నిఖిల్కి చెప్తుంది అన్నమాట. ఎగ్గ విషయం వేరు, నా చీఫ్ నాకు ఇచ్చాడు, నేను ఓకే ఏంటి జస్టిఫికేషన్ ఎలా ఇస్తుందంటే ఆ రెడ్ ఎగ్ విషయం మీద కదా యష్మి పాయింట్అవుట్ చేసింది, మీ చీఫే చెప్పాడు నీ గురించి, నీకు ఫిజికల్ టాస్క్ ఆడడమే రాదు, నువ్వే భయపడ్డావు అని చెప్పి అంటే సోనియాకులో దాని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటుంది అనమాట. ఆ రెడ్ ఎగ్ విషయం వేరు, నా చీఫ్ నాకు ఇచ్చాడు, నేను చదువుతో డైలాగ్ వేసాను, అది నీకు అసలు అనవసరం, నేను ఎగ్గ తీసుకోకపోతే అప్పుడు చెప్పు, బట్ నేను తీసుకొని నేను ఎఫర్ట్ ఇచ్చాను, ఆడాను, విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, నా ఎఫర్ట్ ఇంపార్టెంట్ కదా, ఆమె ప్రాజెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నబీల్ ఏమో ఇది వేరే స్క్రీన్ ప్లే, అది వేరే స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఈ పాయింట్లు ఏమో పృథ్వీకి చెప్తుంది సోనియా. ఇప్పుడు నబీల్ నన్ను ఫెయిల్డ్ సంచాలక్ అని మాటకి అన్నది కదా, నేను కూడా అనొచ్చు నువ్వు గ్రూప్ గేమర్ అని, నెక్స్ట్ సార్ అనమను నేను చెప్తా, ఈసారి ఇంట్రడక్షన్ కూడా గ్రూప్ గేమర్ సోనియా ఆకుల అని పిలుస్తా అంటే విష్ణుప్రియ అంటది, ఆమె గ్రూప్ గేమర్ ఏం కాదు, గ్రూప్లో ఒక డాట్ అంతే, ఆమె ఏం కనిపించదు అంటే సీత అంటది, అక్కడే నువ్వు పప్పులో కాలు వేస్తున్నావు, నీకు అర్థం అవ్వట్లే, ఆమె కనిపిస్తుంది, మిగిలిన వాళ్ళు కనబడట్లేదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు. పృథ్వీ అంత బాగా ఆడినా, కరెక్ట్ చెప్పింది, పృథ్వీ అంత బాగా ఆడినా, సీత అయితే ఎక్సలెంట్గా డీకోడ్ చేసింది నిఖిల్ గురించి అంతా చెప్తుంది నెక్స్ట్ క్లియర్గా. పృథ్వీ అంత బాగా ఆడినా బాటంలో ఉన్నాడు, నీకు అక్కడే అర్థం అవ్వాలి ఎవరు కనబడుతున్నారో ఎవరు కనబడట్లేదు అని చెప్పి. సో అప్పుడు అంటే యష్మి నువ్వు చెప్పిందే కరెక్ట్, నాకు సారు నీ అగ్రెషన్ వీక్ అవుతుంది అంటే అది కూడా వేరేలా చెప్తుంది, వాడికి చాలా తప్పు కదా మామ, అది ఒక మదర్లీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాడి ఎమోషన్ బ్యాలెన్స్ చేయాలి తప్ప అన్ని అలా నెగిటివ్ చేయకూడదు కదా అని. తర్వాత ఏమో సీత అంటది, సీత కదా నబీల్, నిఖిల్ అంటాడు, నిఖిల్ పృథ్వీ సోనియా మళ్ళీ ముచ్చట్లు వేసుకుంటారు ఏంటి నబీల్ గురించి, నబీల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే నబీల్ బిహేవియర్ గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే నబీల్ గారు ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాడు కదా, బట్ నామినేషన్స్లో వాడి బాడీ లాంగ్వేజ్ అస్సలు నాకు నచ్చలేదు అని చెప్పి నిఖిల్ అంటాడు.
చూద్దాం, వాడు జనాల్లోకి ఫస్ట్ టైం వెళ్తున్నాడు కదా, వెళ్తాడో మళ్ళీ బైక్ వెనక్కి రిటర్న్ వస్తాడో చూద్దండి. పృథ్వీ, నాకు ఎందుకు వాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది, వాడు కావాలని ఆ ఫేక్ యాక్సెంట్లో మాట్లాడాడు ఈరోజు అంటే. సోనియా అంటది, ఈజ్ వెరీ మచ్ కెమెరా కాన్షియస్ రా, ఆడు ప్రతిదీ కెమెరా చూసే మాట్లాడతాడు అంటే. అప్పుడు నిఖిల్ అంటాడు, అవును వాడు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూసి మాట్లాడు, నామినేషన్లప్పుడు కూడా ఈరోజు జరిగినప్పుడు కూడా చూడు, వాడు మన ముఖాలు చూడట్లేదు, కెమెరా చూసి చెప్తున్నాడు. అవతల మన హట్ చేసి ఆ కామెడీ చేయడం కరెక్ట్ కాదు, మనోడు యూట్యూబ్ వీడియోలో చేసిన ఫన్నీ వీడియోలాగా చేద్దామని ట్రై చేస్తున్నాడు కొత్తగా, నాకు అది నచ్చలేదని చెప్పి నిఖిల్ అంటాడు. సోనియా అంటది, నాకైతే హట్ చేశాడు గట్టిగా ఫస్ట్ వీక్లో, మరి ఎందుకు మాట్లాడలే, అప్పుడు మాత్రం నా హెల్ప్ కావాలి, అప్పుడు నీ క్లారిటీ లేదు, వాడు సింపుల్ రా, నా పాయింట్ డిఫెండ్ చేయలేడు కాబట్టి వాడు నాతో అలా బిహేవ్ చేశాడు అంటే. నిఖిల్ ఇక్కడ మళ్ళీ సోపేస్తారన్నమాట ఎవరికి, సోనియాకి. వాడు నువ్వు నామినేషన్లో గట్టిగా మాట్లాడతావు కాబట్టి నీ పైన విన్ అయితే వాడికి ఎక్స్ట్రా మైలేజ్ ఫేమ్ వస్తుందని చెప్పి అలా చేశాడు రా, అంతకు మించి చేయలేదు. వీళ్ళకీలే పుషప్ ఇచ్చేస్తారన్నమాట సోనియాకి, నువ్వు తోపు తురుము అని చెప్పి. ఇంకా అక్క మరి మామూలుగా లేదు, మౌంట్ ఎవరెస్ట్ మీద కూర్చుంది. నిఖిల్ అంటాడు, వాడు చాలా సేఫ్గా పృథ్వీ గారితో కూడా అటాకింగ్ మోడ్లోకి వెళ్ళదు చూసేవాడు, చాలా సేఫ్ ప్లేయర్ రా అని చెప్పి. సేఫ్ ప్లేయర్ ఎవరంటే నిఖిల్ మళ్ళీను మన నబీల్ అంటాడు సేఫ్ ప్లేయర్. యష్మి అంటది, ఆ క్యాబేజీ గేమ్లో సోనియా చాలా లేట్గా ఆడిందిరా, నిఖిల్ వల్ల విన్ అయ్యారా తెలుసా టాస్క్ అని చెప్పి. కరెక్ట్, పర్ఫెక్ట్. సీత అంటే యాక్చువల్లీ నిఖిలే ఫోర్స్ చేశాడు తను ఆడమని, ముందు ఆమెకు అసలు ఇంట్రెస్టే లేదు, అప్పుడు మేము అట్టయ్యాం, మేము ఒకళ్ళు ఉన్నామని చెప్పి విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు, మమ్మల్ని అడగలేదు అని చెప్పి సీత అట్టవుతుంది. యష్మి అంటది, ఎంతసేపు సంచాలక్ చేస్తాను అంటదేంట్రా అని అంటది. అప్పుడు వీళ్ళు అంటారు, మామ నిన్ను మాత్రం వాళ్ళు విలన్లానే చెప్పారు మామ, రియల్లీ సారీ, ముఖ్యంగా సోనియా ఆకుల అబ్బాయి వీళ్ళిద్దరూ నీ గురించి విలన్లా చెప్పడం వల్ల మేము తప్పుగా అనుకున్నాని చెప్పి సీత విష్ణుప్రియ చెప్తుంది అన్నమాట నైనిక. అప్పుడు యష్మి స్పోర్ట్గా చెప్పుకొని అలా అంటే అయిపోతుందా అని చెప్పి. విష్ణుప్రియ అంటది, అబ్బాయి అన్న చెప్పడం, ఆమె చాలా ఇన్నోసెంట్ మంచిది, ఆమెంత ఉత్తమమైన పర్సన్ ఎవరు లేరు అని చెప్తాడు, నాకేమో అలా అనిపించేది, ఎక్కడుందో ఇన్నోసెంట్, ఆ ఫేస్ వెనక చాలా దాకుంది అని చెప్పి సోనియాకుల గురించి చెప్పి. వీళ్ళకి పడట్లే, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి గౌడకి వర్సెస్ సోనియా ఆకుల, పృథ్వీ, నిఖిల్ మీద అంత లేదు. బట్ ఈ నలుగురికి అయితే సోనియా ఆకుల మీద పడట్లే 100%. అందుకే ఇంతసేపు డిస్కషన్లు. సీత అంటది, ఇందాక మరీ దారుణంరా, ఏమైనా తిన్నారా అని అడిగితే నెక్స్ట్ మీరు ఏమైనా తినేసి మిగిలిస్తే అప్పుడు తింటానని అంత హార్ష్గా చెప్పేసి వెళ్ళిపోయింది, నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంటది. తర్వాత యష్మి అంటది, ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను రా, మా క్లాన్లో అయితే ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లే మారుతుంది, నిఖిల్ సోనియాతో మాట్లాడుతానమాట. ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకు నైనికని చూస్ చేశాను అంటే, నైనికకి ఒక మోరల్ బూస్టప్ ఇవ్వాలి, ఒక ఛాన్స్ ఇవ్వాలి, నేను లోలో ఉన్నప్పుడు నువ్వు పృథ్వీ గారు నాకు ఎలాగైతే పుష్ ఇచ్చారో నేను కూడా నైనికకి అలా పుష్ ఇవ్వాలనిపించి ఇచ్చానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఏమో ప్రేరణ యష్మికి చెప్తుంది, ఆమె గేమ్ ప్లాన్ ఏం లేదురా, 1 by 1 ఒకరిని అటాక్ చేయడం, వాళ్ళు మోరల్గా వీక్ చేయడం అంతే. అప్పుడు యష్మి అంటది, ఫస్ట్ వీక్ కావాలని అటాక్ చేసింది, తర్వాత ఏం చేసింది, అసలు ఏం ఆడింది, ఏమైనా టాస్క్లు ఆడిందా, నేను చెక్ చేసా ఫిజికల్గా స్ట్రాంగ్ ఆడుతుందో లేదని చెప్పి, ఏం లేదు డొల్లా అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ విష్ణుప్రియ ఏమో వచ్చేసి పాపం నిఖిల్ దగ్గరికి వచ్చి ఫుడ్ గురించి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఫుడ్ మ్యాటర్లో, నువ్వు చీఫ్ కదా, ఆమె ఎందుకు ఫుడ్ కంట్రోల్ చేస్తుంది, ఆమె ఎందుకు రేషన్ కంట్రోల్ చేస్తుంది, నా వల్ల కావట్లేదు, నేను పిక్కులతో తిందామంటే పిక్కులు వద్దు, ఉన్న కర్రీస్ కంప్లీట్ చేయన్నది, మొన్న కూడా అలాగే మా మిగిలిపోయిన రైస్ తినమంది, ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, మాకు నచ్చట్లే, ఆ మాత్రం వేడివేడిగా తింటుంది, నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకొని చీఫ్గా, తనతో నాకు అసలు ఎనర్జీ మ్యాచ్ అవ్వట్లేదు, చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నువ్వు నాకు చీఫ్ కాబట్టి నేను నీకు చెప్తున్నా అంటే. అప్పుడు నిఖిల్ అంటాడు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటా, ఏమున్నా ఇలాంటివి నా దగ్గరికి వచ్చి మాట్లాడంటాడు. అంతే తప్ప మనోడు వెళ్ళి సోనియాకులతో మాట్లాడతానమాట అనట్లే, దీనికి ఇలా హట్టే మళ్ళీ మాట్లాడుకుంటారు. అప్పుడు విష్ణుప్రియ అంటది, నువ్వు చెప్పు వెళ్ళి తనకి అసలు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను. ఓకే అంటాడు కానీ ఏం చెప్పాడు అసలు. ఇప్పుడు యష్మి ఏమో నబీల్తో మాట్లాడుతుంది అనమాట, ఈరోజు నువ్వు బాగా మాట్లాడేవరా, ఎంత ఆమె నిన్ను ఫ్లిప్ చేసి ఇటు తిప్పడా ట్రై చేసినా మాత్రం నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలే, ట్రాక్లో ఉన్నావు, బాగా అనిపించింది, అందుకే ఇప్పుడు చూసి కూడా చాలా పాజిటివ్గా ఉన్నావు, వెరీ గుడ్ అంటే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు.
ప్రేరణ ఏమో మళ్ళీ స్క్రీన్ ప్లే నబీల్తో మాట్లాడేది సోనియా బిహేవియర్ గురించి. ఆయిచౌం గారి దగ్గర ఆమె బిహేవియర్ చూసేవారా, చాలా వరస్ట్గా ఉంది, చాలా బ్యాడ్గా మాట్లాడి, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి నాకు అస్సలు నచ్చలేదంటే అవును నాకు అస్సలు నచ్చలేదు అని మాట్లాడుకుంటారు. నిజంగానే చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది. తర్వాత యష్మి ఏమో నేను బేసిక్గా వేరే పాయింట్స్ విన్నాను, బికాజ్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. యష్మిని అంటారు నువ్వు చూసి గమనించావా ఆయిచౌం గారితో మాట్లాడినప్పుడు అంటే, బేసిక్గా నేను ఎవడైనా నామినేషన్ పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళు వినను రా, ఎందుకంటే ఆలీ చూసాను అనుకో నా నామినేషన్ పాయింట్లు నేను మర్చిపోతాను అని చెప్పి యష్మి కూడా అంటే, అప్పుడు నబీల్ కూడా చెప్తాడు నేను కూడా నా నామినేషన్ పాయింట్లు ఎక్కడ మర్చిపోతానని పాయింట్స్ బేస్ రాసుకున్నా, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు గుర్తు తెచ్చుకొని ఆ 3-4 పాయింట్లు బుల్లెట్ పాయింట్లు రాసుకొని సోనియాకి చెప్పినా గట్టిగానే చెప్తాడు. అది ప్రేరణ యష్మి ఇమిటేట్ చేస్తారు మరి సోనియాకులని ఆమె నామినేషన్ చేసే పద్ధతిని. ఆమె ఏమి ఉండదురా, ఒక చిన్న పాయింట్ చెప్తుంది, ఓ 2-3 నిమిషాలు అవ్వగానే ఇంకా ఆ ల్యాగ్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే టోర్నాడో అంటే ఒక సైక్లోన్ లాగా అంత తిరుగుతుంది లూపు, ఏముండదు దొల్ల. ఇప్పుడు నిఖిల్ ఏమో నైనికాతో మాట్లాడుతుంది మాట్లాడి చెప్తాడు అనమాట, నేను నిన్ను ఎందుకు సేవ్ చేసానో మొత్తం మళ్ళీ సొల్లంతా చెప్తాడు. నువ్వు వీక్గా డల్ అయిపోయావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, నీలో ఆ క్యాలిబర్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది, సో మంచిగా ఆడు, నీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా ఈ రేలంగమామ ఉన్నాడు, రేలంగమామ దగ్గర రా అని చెప్పి మోటివేషన్ ఇచ్చి పంపిస్తాడు. ఆయిచౌం గారేమో ఒక దోశ కోసం నేషనల్ టీవీలో అంత బ్యాడ్ చేయడం కరెక్టేనా, అలాంటి ఆమె వచ్చి నా నామినేషన్ పాయింట్ ఎలా చెప్తుంది సిల్లి అని చెప్పి అని ఆయన పీక్కుంటున్నాడు పాపం. ప్రేరణ అంటది మీకు ఒకటి ఫెయిర్గా చెప్పనా, మీరు చేసింది ఒకటి నాకు నచ్చలే, అన్నిసార్లు ఆమెని మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్ అని చెప్పి ఒక 20 సార్లు అన్నారు, ఆమె అది కాంప్లిమెంట్గా తీసుకుని మీకు అది అర్థం కావట్లేదు, మీరు ఎప్పుడు అలా చెప్పకండి. అప్పుడు ఆయిచౌం గారు అంటారు ఒక 4th క్లాస్ స్టూడెంట్కి 5th క్లాస్ సిలబస్ చెప్పడం ఎంత కష్టం, వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, ఇది కూడా అంతే, నేను ఒక పాయింట్ చెప్తే ఆమె ఇంకో పాయింట్ మాట్లాడుతుంది, కష్టం ఇది, నిజంగానే కష్టం ఇది. ఇప్పుడేమో యష్మి నిఖిల్ మాట్లాడుకుంటారన్నమాట, ఇది ఒక డీప్ డిస్కషన్ అవుతుంది, బాగుంటుంది. నిఖిల్ చెప్తాడు నెక్స్ట్ ఈ క్లాన్లు ఉండవరా, ఈ క్లాన్లు షఫల్ అవుతాయి కన్ఫామ్గా, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనిపించింది, ఆమె గుడ్డిది చెప్తాడు మళ్ళీ ఇచ్చాను. అయితే యష్మి అంటది నాకు తను మిమ్మల్ని వెపన్స్లా యూజ్ చేసుకోవడం నచ్చలేదురా అండ్ యూజ్ చేసుకున్నట్టు అనిపించింది, చెప్పేశా, హౌస్లో ఇంకా చాలామందికి కూడా అభిప్రాయం ఉండి వాళ్ళు చెప్పలేదు, అది వాళ్ళ నోట్ల నుంచి రావాలి తప్ప నేను చెప్పలేను, బట్ నాకైతే అది అనిపించింది చెప్పాను. తర్వాత మళ్ళీ ఈ లూప్ తిప్పుతారబ్బా, నిఖిల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడన్నమాట యష్మికి, సరే నైనికాని ఎందుకు సేవ్ చేశాను అని చెప్పి మొత్తం చెప్తాడు, అదంతా ఇందాక చెప్పాను కదా అవే పాయింట్లు. తర్వాత ఇంకోటి చెప్తాడనమాట ఎక్కడ బిస్కెట్ అయింది, మనోడు వెళ్ళి యష్మికి ఆ రెడ్ ఎగ్ విషయం దగ్గర సోనియాకులా ఎలా మాట్లాడింది ఎలా బిహేవ్ చేసిందో చెప్పడం వల్ల యష్మి ఏమో నామినేషన్ పాయింట్లో అది బయటికి చెప్పడం వల్ల ఇప్పుడు నిఖిల్కి ప్రాబ్లం అయిపోయింది, ఎక్కడి దగ్గర నుంచి సోనియాకుల దగ్గర నుంచి. సో ఏమంటాడంటే ఈసారి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే కోపంలో ఉన్నాడు అలాంటి బయటికి చెప్పకరా అంటే, నాకేం తెలుసు నువ్వు అందరితో చెప్పేమనుకున్నా అందుకే చెప్పానని చెప్తుంది. ఇంకో అడ్వైజ్ యష్మి ఒక అడ్వైజ్ ఇస్తానంటే, ఇంకో అడ్వైజ్ ఏంటంటే నా కోపంలో చెప్పొద్దు అన్నావు కదా, తను వచ్చినప్పుడు నువ్వు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడని చెప్పి మంచిగా అడ్వైజ్ ఇస్తుంది. ఇప్పుడు నిఖిల్ అంటాడు నాకు సోనియాకి కొన్ని విషయాలు క్లాషెస్ అవుతాయిరా, నాకు కూడాను, కావాలంటే ఇది అబ్బాయికి తెలుసు ఈ విషయాలు, కొన్ని విషయాల్లో నాకు కంట్రోల్ చేయాలనిపిస్తుంది, నేను ఏమైనా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్నా, నేను నాకు అలాంటివి నచ్చవని చెప్పి నిఖిల్ యష్మికి చెప్తాడు. ఇవంతా సొల్లు. సోనియాకుల దగ్గరికి వచ్చేసరికి ఏదో చిన్న పిల్లడిలాగా గింగిపోయినట్టు ఉంటాడు, కానీ మనోడు గేమ్ ప్లే మనోడు ఆడికి వెళ్ళిపోతున్నాడు. అలా వెరీ సూన్ చూడండి వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతారు. మనోడు నెక్స్ట్ ఎవడు పవర్ఫుల్గా ఉన్నాడో వాళ్ళని ఐదర్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఏదో వేలో ఇంకో స్ట్రాటజీలో అయితే వెళ్తున్నాడు. మనోడు నిఖిల్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నిఖిల్ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీలో ఉన్నాడు ఎలా విన్ అవ్వాలి అని చెప్పి. వీళ్ళకి అర్థం కావట్లేదు పాపం. ఓకే అండ్ చెప్తాడు పృథ్వీ ఏమో చాలా అప్సెట్ అయ్యాడు ఆడు సేవ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ ఆ రీజన్ అంతా చెప్తాడు. అదంతా తుప్పాస్ రీజన్, కావాలనే సేవ్ చేయలేదు, సింపుల్. ఎందుకంటే వాళ్ళు క్లాన్ విన్ అవ్వడానికి మెయిన్ హల్కే పృథ్వీ, ఆ మనిషిని పాపం సేవ్ చేయకుండా నైనికాని సేవ్ చేయడం ఎంత సెన్స్లెస్. దాంతోపాటు వాళ్ళకి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది, దాంతోపాటు దాని ముందు రెడ్ ఎగ్ కూడా ఇవ్వలేదు. సో ఇట్స్ ఎ ఫూలిష్ థింగ్ మాట. ఇంకా అది అంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆయనకి అంత నష్టం. నెక్స్ట్ వచ్చేసరికి సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకుంటారన్నమాట. అబ్బాయి గురించి మాట్లాడుకుంటారు. అబ్బాయి బ్లైండ్ నమ్మకం టువర్డ్స్ సోనియాకుల గురించి మాట్లాడతారు.
అప్పుడు సీత అంటే నాకు అలాగా ఒక పర్సన్ బ్లైండ్గా ఇంకో పర్సన్ని నమ్మేయడం నాకు నచ్చదు అంటే నైన్కి అంటది నాకు ఎందుకు ఈరోజు కావాలని నా నామినేషన్స్లో అలా పెట్టారు అనిపించింది, ఒకళ్ళే వేసిన నా మీద ఫేస్ మీద అని చెప్పి అంటది. అండ్ నేను ఇంకోటి గమనించాను, నన్ను సేవ్ చేసే ముందు కూడా నిఖిల్ ఒకసారి వెనక్కి వెళ్ళి సోనియాతో ఏదో ఐ కాంటాక్ట్ ఇచ్చాక ఆమె ఏదో చెప్పిన తర్వాతే సేవ్ చేశాడు తెలుసా అని. అప్పుడు సీత అంటది ఆయన ప్రతిదీ అంతే, సోనియాని అడగకుండా ఏం చేయలేడు, కానీ చాలా కొంచెం ఓవర్ అవుతుంది మామ అని చెప్పి సీత అంటది. విష్ణుప్రియ అంటది అందుకే నాకు సార్ ప్రతి వీక్ ఏదో ఒక సురక అంటిస్తున్నారు మీరు గమనిస్తున్నారా అని చెప్పి. అప్పుడు నైనిక అంటదన్నమాట అరే మీరు నాకు క్లోజ్ కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా, నాకు కొంచెం పుష్ ఇవ్వండిరా, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, ఎలా కొంచెం మోటివేట్ చేయండి అని అడుగుతుంది. అప్పుడు విష్ణుప్రియ అంటే ఈరోజు మాత్రం బేసిక్గా ముందు నామినేషన్స్లో నీకు భాష రావదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదానివి, బట్ ఈ నామినేషన్స్లో మాత్రం మంచిగా మాట్లాడేవరా అని చెప్తుంది. అప్పుడు నైనిక ఏమో ఇక్కడ ఒకటే రా సింపుల్, నేను చిన్నపిల్లని కాబట్టి ఏమైనా అంటే ఓ 3 పాయింట్లు పట్టుకొస్తారు, ఇమ్మెచ్యూర్, ఫేక్ అండ్ ఫెయిల్డ్, ఇవే పాయింట్ రిపీట్ చేస్తారు. ఈరోజు కూడా అంతే అవే చేశారు. చిన్నపిల్ల కదా సో ఇమ్మెచ్యూర్ అని పాయింట్ అని ముఖం మీద కట్టేస్తారని చెప్పి పాప నైన్గా చెప్పుకుంటుంది. అప్పుడు సీత అంటది నువ్వు బాగా ఆడుతున్నావురా, జస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే, బట్ ఒకటి గమనించు అబ్బాయి ఎగ్జిట్ అయ్యాడు నువ్వు సేవ్ అయ్యాడు అంటే నువ్వు బాగా ఆడుతున్నావని, సో పాజిటివ్గా వెళ్ళు. బట్ నీకు ఒకటే సజెషన్ ఇస్తాను, నువ్వు నామినేషన్ అప్పుడు మనీకి చెప్పావు కదా నేను వెళ్ళిపోతానేమో హౌస్ నుంచి అని, అలాంటి పాయింట్ ఎప్పుడు మనీకి అంటాకే కదా ఎవరికి చెప్పుకోక, కెమెరాలు అన్నీ వింటాయి, ఆడియన్స్ ముందు నువ్వే వీక్ అవుతావు అని చెప్పి సీత వాల్యుబుల్ సజెషన్ ఇస్తుంది. కరెక్ట్. ఇప్పుడు సోనియా ఏమో పృథ్వీతో మాట్లాడుతుంది అన్నమాట, హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనం ఏమైనా అనుకోవచ్చురా, బట్ తర్వాత మనం మామూలు అయిపోతాం అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ స్క్రీన్ ప్లే సీత దగ్గరికి వెళ్తుంది. సీత విష్ణుప్రియకి చెప్తుంది అన్నమాట నువ్వు పృథ్వీ గారి మాటకి లేపని హీరో చేస్తున్నావు, కొంచెం తగ్గించని. అండ్ నిఖిల్ ఆ ఫుడ్ మెథడ్ దగ్గర మనల్ని చెప్పమంటాడు ఏంట్రా, ఆయన కదా చూసుకోవాలి, ఆయన కదా కంట్రోల్ చేసుకోవాలి, ఆయన వెళ్ళి చెప్పాలి కదా సోనియాకులతో, మనల్ని వెళ్ళి మాట్లాడమంటాడు ఏంటి, అతనికి భయం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బేబక్క ఎందుకు బాధపడింది, బేబక్క ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు అని చెప్పి పాపం మాట్లాడుకుంటారు. విష్ణుప్రియ అంటది యాక్చువల్గా ఈరోజు సోనియానే నేను నామినేషన్ వేయాలనిపించింది, మీరు మొరాలిటీ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, ఎంతసేపు ఆ ముగ్గురు మనుషులతో ఉండడం తప్ప మీరు చేసేది ఏమీ లేదని విష్ణుప్రియ అంటది. మరి వేయాల్సింది కదా, ఇక్కడ మాట్లాడుకుంటారు రాత్రి సొల్లంతాను, నామినేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయం, ఎందుకు భయపడతారు అర్థం కాదు. సీత అంటే నాకైతే ఆమెను ఒకటే అడగాలందరా బిగ్ బాస్ అంటే డెఫినేషన్ ఏంటో అని ఒకసారి వినాలని ఉందంటే, విష్ణుప్రియ నాకు ఒకటే రా, నాకు చూడాలని ఉంది ఈ వీక్ ఆమె సేవ్ అవుతుందా ఎలిమినేట్ అయిపోతుందా, దాన్ని బట్టి నాకు ఒక క్లారిటీ వస్తుంది అంటే సీత అంటది కంటెంట్ ఇస్తుంది కదా ఉంటుంది అంటే బట్ ఓం గారు అంటే ఆయుష్యంగా ఓం గారు ఉండి సోనియా ఎలిమినేట్ అయిపోతే ఎలా ఉంటుంది అంట అని చెప్పి మళ్ళీ విష్ణుప్రియకి అంటది. అక్కడికి డిస్కషన్ అయిపోతుంది. ఇప్పుడు నిఖిల్ సోనియాతో మాట్లాడుతున్నమాట, కొంతమంది నువ్వు మా ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని అంటున్నారా, సో నేను అందరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను అంటే గట్టిగా ఇచ్చేస్తుంది ఇక్కడ సోనియాకి మామూలుగా. ఓకే మరి ఏ పాయింట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నావు మరి అంటే నిఖిల్ అరే నాకు అనిపిస్తుంది మాట్లాడతారా అంతే, అంతకుమించి చేయలేదంటే సోనియా అలాంటప్పుడు నువ్వు చీఫ్ అయినప్పుడు నేను హ్యాపీగా హక్ చేసుకొని సరదాగా నేను ఓడిపోవాలని నాకు ఎగ్గిచ్చావని జోక్గా అంటే అది నీకు అర్థం కాలేదరా మరి, అది అందరి దగ్గర మరి ఎక్స్ప్లెయిన్ చేసావు, అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసావు, యష్మికి కూడా చెప్పావు కదంటే పర్ఫెక్ట్ పాయింట్. ఇప్పుడు నిఖిల్ ఏం చెప్తాడంటే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాల్సింది వచ్చింది, ఆపర్చునిటీ అనేది ఒకసారి ఇవ్వగలను అని చెప్పి ఆ వేలో నేను చెప్పాను తప్ప ఇంటెన్షనల్గా చెప్పలేదు అని చెప్తాడనమాట. సోనియా అంటది మరి అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కదరా అందరికీ, అదే అడుగుతున్నాను నేనంటే నిఖిల్ అంటాడు ఆ రోజు నాకు కొంచెం బాగాలే నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి తెలుసు కదా నీకు నాకు గొడవైంది, ఆ రోజు నేను చెప్దాం అనుకున్నా వినేవాళ్ళు ఎవరు లేరు అని చెప్తాడు. సోనియా అంటది నువ్వు చాలామందికి చెప్పావు కదరా, సో ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ విజన్, అప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా నువ్వు ఎవరికి ఏం చెప్తావు ఎవరికి ఏం చెప్పవు అనేది. విష్ణుప్రియ విషయంలో కూడా అలానే చేసావంటే ఆ డ్రెస్ మ్యాటర్ దగ్గర అప్పుడు నాకు అర్థం కావట్లేదురా అని చెప్పి నిఖిల్ అంటాడు అనమాట. విష్ణుప్రియ అంటది సరే సోనియా అంటది వదిలేలే విష్ణుప్రియ పాయింట్ వదిలి ఇప్పుడు నాకు ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదని అంటది. అప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లే విష్ణుప్రియ అనగానే బిగ్ బాస్ మరీ ఓవర్ యాక్షన్ విష్ణుప్రియ దగ్గర తీసుకెళ్తాడు. విష్ణుప్రియ అంటది అబ్బాయి నాకు ఎప్పుడు టాప్ 3లో లేడురా అని చెప్పి నైనికాకిను సీతకి చెప్తుంది. అప్పుడు సీత అంటది వాళ్ళ ముగ్గురు స్ట్రాంగ్ ఉండొచ్చు, వాళ్ళ ముగ్గురు అంటే పృథ్వీ, నిఖిల్, సోనియా ఆకుల,
బట్ ఇండివిజువల్ గేమ్స్ లేవు మా వాళ్ళు, గ్రూప్ గేమ్లు. ఇండివిజువల్ గేమ్స్ ఇండివిజువల్గా స్ట్రాంగ్ ఉన్నోళ్ళే పర్ఫెక్ట్ ప్లేయర్లు. ఫస్ట్ 2 డేస్లో నిఖిల్ని నేను చూసి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నా, బట్ దాని తర్వాత మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు ఆ పిల్లకి. నాకైతే ఇప్పుడు ఆయన కాంపిటీషన్లో లేడు, డైరెక్ట్గా ఇలా అందే. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ సైలెంట్గా సాప కింద నీరులాగా గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది వీళ్ళకి తెలియట్లేదు. మనకి బయట పర్స్పెక్టివ్లో చూస్తే అలా అనిపిస్తుంది, బట్ నిఖిల్ గేమ్ మీద ఫుల్ క్లారిటీ ఉంది. ఎక్కడ ఎవరిని ఎలా నరకాలో అలా నరుక్కుంటూ వెళ్తున్నాడని నా ఫీలింగ్. మీకేమనిపించింది చెప్పండి. అప్పుడు విష్ణుప్రియ అంటే ఆయన టాస్క్లు విన్ అయ్యి ఇమ్యూనిటీ తెచ్చుకుంటున్నాడు, బట్ లాస్ట్ వరకు అయితే ఉంటాడు అనిపిస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట ప్రాస్పెక్ట్స్ నిఖిల్ గురించి. ఇప్పుడు ఏం చేస్తారంటే నిఖిల్ మళ్ళీ స్క్రీన్ ప్లే, ఇక్కడ నిఖిల్ పృథ్వీ సోనియాకులో ఉంటే నిఖిల్ షేర్ చేస్తాడనమాట. యష్మి కూడా వచ్చి ఏదైతే చెప్పిన మాటలన్నీ చెప్తాడు. అండ్ నువ్వు అడిగావంట కదా యష్మి పృథ్వీ మ్యాటరు వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి తనకు అది ఫీల్ అయిందంట. సో అది మైండ్లో ఉంది. నువ్వు సడన్గా నామినేషన్స్లో వచ్చేసరికి నీ ఫోకస్ మా ఇద్దరి మీదే ఉంది అన్నావు కదా, అక్కడ ట్రిగ్గర్ అయ్యి హర్ట్ అయింది. సో అదే నాకు చెప్పింది. అప్పుడు సోనియా అంటది అసలు నేను పృథ్వీని అడిగిన దానికి ఈరోజు పాయింట్కి అసలు సంబంధమే లేదు అని చెప్పి సోనియాకులే చెప్తుంది. ఇక్కడ సీత ఏమో సోనియా చెప్తున్న నామినేషన్ పాయింట్ ఎప్పుడు చాలా వీక్గా ఉంటుంది. ఫస్ట్ వీక్ వదిలేస్తే మిగిలిన ఏ నామినేషన్ పాయింట్లైనా వెరీ వీక్గా ఉంటుంది. అంటే 9కి అంటది. ఈరోజు యష్మి పాయింట్ కామెంట్స్లో డిఫెన్స్లెస్ అయిపోయింది, ఎవరైనా గమనించారా అని. సీత నవీల్ చెప్పినట్టు ఆమె అన్ని తిప్పుతుందా ఇటు తిప్పి అటు తిప్పి. కుక్కర్ పాయింట్ ఎవరైనా వేస్తారా మామ, ఆమె వేసింది అంత తుప్పాసుకుంటాం పాయింట్లు. అమ్మాయి మాట్లాడిన పాయింట్సే రాంగ్. బట్ ఎందుకో కొంతమంది మన హౌస్లో చాలామంది భయపడతారు ఆమెతో మాట్లాడడానికి. నిఖిల్ అయితే ఏకంగా 2వ రోజు తర్వాత దెబ్బకి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెండ్షిప్ చేసుకొని ఈమె ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఆయనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి అలా ఫ్రెండ్ అయిపోయాడు, ఇంక భయపడిపోయి అని చెప్పి పర్ఫెక్ట్గా ఇదైతే పర్ఫెక్ట్. నిఖిల్ అయితే ఈమెతో ఎనిమిటీ పెట్టుకునే కంటే ఈమెను మన పక్కనే పెట్టుకొని ఈమెను గొయ్యిలో పడేద్దాం అని ఫిక్స్ అయ్యాడు. బట్ ఇది ఈ స్ట్రాటజీ వీళ్ళకి తెలియదు ఇంకా. ఇప్పుడు సోనియా దగ్గరికి వెళ్తే స్క్రీన్ ప్లే ఆమె ఏమంటుందంటే ఆమె రిలేషన్షిప్స్ అన్నప్పుడు నువ్వు రాలే, నువ్వు ఇంకా ఈమె హట్ అయింది మాట సోనియాకి గట్టిగా వేసుకుంటుంది. ఇందాక నామినేషన్స్లో గొడవ అయినప్పుడు ఆమె రిలేషన్షిప్స్ అని చెప్పి నీ పేరు పృథ్వీ పేరు చెప్పినప్పుడు నువ్వు నా దగ్గరికి అసలు రాలే, నా దగ్గరికి దాకేలే, నువ్వు వెళ్ళి ఏకంగా యష్మి దగ్గరే ఉన్నావు, మిగిలిన జనాలందరూ కూడా యష్మి దగ్గరే ఉన్నారు, ఉట్టి పృథ్వీ గడు ఒక్కడే నా దగ్గర ఉన్నాడు అని చెప్పి చెప్తుంది. నిఖిల్ నాతో మాట్లాడుతుందిరా, అందుకే నేను తన దగ్గర ఉన్నా అంటే సోనియా అంటది. అండ్ ఆ చిన్న ఎగ్ది నువ్వు వెళ్ళి అంతమందికి చెప్పుకున్నావు, ఆమె రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం నువ్వు టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నావు కదరా అని చెప్పి వేసుకుంటుంది అన్నమాట. అంటే నీకు నా మీద ప్రియారిటీ లేదు, ఒక పాయింట్లో నిన్ను తెచ్చినప్పుడు నువ్వు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయాలి లేకపోతే డిఫెండ్ చేయాలి, బట్ నువ్వు వెళ్ళి ఆమెనే దేకుతున్నావు అని చెప్పి వేసుకుంటుంది. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలతో పోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అదేదో ఉంటుంది కదా రూము, సొల్లు వేసుకొని చేతులు మళ్ళీ హగ్ చేసుకొని చేతులు రబ్ చేసుకొని మళ్ళీ మామూలు అయిపోయారు. సోనియా ఏమో పృథ్వీకి అంటది నేను ఎప్పుడైనా అలా మాట్లాడానురా నీ గురించి ఆమె గురించి, నేను ఏదో ఒక్కసారి అలా అనిన దానికి ఆమె ఎందుకు అలా చేస్తుంది, నా ఇంటెన్షన్ ఎప్పుడు అలా ఉండదు, ఐఎమ్ నాట్ దట్ పర్సనాలిటీ. బిగ్ బాస్ అంటే నా పర్స్పెక్టివే వేరు. బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ లెసన్. అది మనకి బిగ్ బాస్ అన్నాడు ఫుడ్ ఇస్తున్నాడు, బెడ్ ఇస్తున్నాడు, షెల్టర్ ఇస్తున్నాడు. షెల్టర్ ఇచ్చి లైఫ్లో మనకి ఎక్కడ జరగలేనివి రేపొద్దున జరగబోయేవి సిచ్యువేషన్లు క్రియేట్ చేసి మనం ఎలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి ఇచ్చిన ప్లాట్ఫామ్ రా. నేను అందుకే వచ్చాను, పైసల కోసం రాలేదు. ఇవన్నీ నేను తీసుకెళ్తే బయట నాకు హెల్ప్ అవుతుందని చెప్పి వచ్చాను తప్ప ఈ పులిహోర కబుర్లు కాదు అని చెప్పి ఇది అయితే బిగ్ బాస్ డెఫినేషన్ బాగా చెప్పింది అనిపించింది. ఇక్కడతో కథ క్లైమాక్స్కి వచ్చి పడుకున్నాను అనమాట. సో బేసిక్గా ఈరోజు చాలా కాన్వర్జేషన్ జరిగాయి. మీరు కరెక్ట్గా గమనిస్తే అన్ని కాన్వర్జేషన్లో కామన్ పాయింట్ నిఖిల్ ఒక మాస్టర్ స్ట్రాటజీతో అయితే వెళ్తున్నాడు. ఆ మాస్టర్ స్ట్రాటజీ భాగంగానే సోనియా ఆకులను పక్కన పెట్టాడు, పృథ్వీని సేవ్ చేయలేదు. అండ్ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏదో వీక్ అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నాడు, బట్ హీస్ నాట్ వీక్, హీస్ ప్లేయింగ్ వెరీ స్మార్ట్. అది మ్యాటర్. ఐ హోప్ ఈ కాన్వర్జేషన్ మిడ్ నైట్ కాన్వర్జేషన్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అండ్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఎపిసోడ్ రివ్యూ, రేపు టాస్క్ స్టార్ట్ అవుతుంది. సీత క్లాన్ చీఫ్ అయిందంట. సో 2 క్లాన్లు ఇప్పుడు మళ్ళీ ఫామ్ అవుతాయి. ఈ క్లాన్లన్నీ డిజాల్వ్ చేసి
ఇప్పుడు ఆల్రెడీ సీత చీఫ్ అయింది కాబట్టి నిఖిల్ కూడా చీఫ్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త టీంలు ఫామ్ అవుతాయి. చూద్దాం కొత్త క్లాన్లు ఫామ్ అయినప్పుడు ఎవరు ఏ క్లాన్లో పడతారో ఆ డైనమిక్స్ ఏంటి రేపు అప్డేట్ ఇస్తా. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్.